హాయ్ అండి, వెల్కమ్ టు శ్రాయశ్రీ కలెక్షన్స్. సారీ అండి, చాలా లేట్ అయిపోయింది వీడియోస్ ఈ మధ్య చేయడం. ఇవన్నీ ఈసారి శారీస్ కాదండి, రాఖీస్. కొంచెం హెల్త్ అప్సెట్ అయిపోయింది, వాయిస్ చేంజ్ అయిపోయింది, కొంచెం భరించండి. శారీస్ లాగానే రాఖీస్ కూడా అండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి, కాకపోతే ప్రైస్ అలా ఏం మెన్షన్ చేస్తలేను. నెంబర్ ఆఫ్ ఉన్నాయి రాఖీస్ కూడా, ఇలా ఉన్నాయని చూపిస్తున్నాను. అట్నే శారీస్ కూడా ఉన్నాయండి, కాకపోతే వీడియో చూసి అంత టైం లేదు, రాఖీ అనేసి ఉన్నాయి. నెంబర్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయండి. రీజనబుల్ పెట్టుబడులకు ఉన్నాయి, గ్రాండ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రాఖీస్ చూడండి ఎన్ని రాఖీస్ ఉన్నాయో. వీడియోలు ఎంత అయిపోతుందని అసలు ప్రైజు క్లియర్గా ఏది చూపించట్లేదు, మామూలుగా ప్యాటర్న్ మాత్రమే చూపిస్తున్నాను. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉందండి. కవర్లో ఉన్నాయి, బాక్స్ ఐటెంలో ఉన్నాయి. బాక్స్ ఐటెంలో కూడా రీజనబుల్గా ఉన్నాయి. అన్ని స్టోన్ వర్క్ సేమ్. శారీస్ ఎట్లా రీజనబుల్ ప్రైస్లు ఉన్నాయో రాఖీస్ కూడా అట్లనే ఉన్నాయండి. ఇప్పటి నుంచి షాప్ దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఫ్రైడే రోజు నుంచి, వరలక్ష్మి వ్రతం రోజు నుంచి షాప్ దగ్గర అవైలబుల్ ఉంటుందండి. శారీస్ కూడా అండి రాఖీకి పెట్టుబడికి చాలా ఆఫర్స్లో ఉన్నాయి. మ్యాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేశాను. కొంచెం వింటున్నారు కదా, నా వాయిస్ అస్సలు సెట్ అవ్వట్లేదు. హెల్త్ బాగా అప్సెట్, ఫీవర్, కోల్డ్ అన్నీ. ఇది చేయడానికే చాలా రిస్క్ అయిపోయింది, ఆయాసం అయిపోతుంది. కానీ ఉన్నాయని మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను. రాఖీస్ కూడా నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. రీజనబుల్లో అండి, రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. చూడండి ఎంత ప్యాకింగ్, పెద్ద బాక్స్ రాఖీలు అన్నీ ఉన్నాయండి. శారీస్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా ప్యాటర్న్స్ వచ్చినాయి. వీడియో మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తానండి, కష్టమైపోతుంది. అందులో బోటికి అయిపోయేసరికి స్టిచ్చింగ్ ఇవి అన్నీ చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది. హెల్త్ బాగా అప్సెట్ అవుతుంది. రాఖీస్ అయితే చూడండి చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. నేను మ్యాక్సిమం తీసి చూపించడానికి ట్రై చేస్తానని ఒక్క కంటే ఎక్కువ చూపించలేను. అలా చూపించి ఇలా తీసేస్తాను, ఈ ప్యాటర్న్ ఉన్నాయని చూపించడానికి. ఇంకా వాయిస్ చాలా అప్సెటింగ్ ఉందండి. ఇవ్వండి రాఖీస్ చాలా ఉన్నాయి. సేమ్ ఇప్పుడు మనం శారీస్లో ఆఫర్స్ ఎట్లా పెట్టినాము, రాఖీస్లో కూడా అంతేనండి. ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఇంకా లెస్ ప్రైస్ కూడా ఉంటుందండి. ఈసారి శారీస్ పెట్టుబడులకి చాలామంది అడిగారు. కొత్త స్టాక్ అంతా వస్తుంది, అది ఫ్రైడే సాటర్డే ఆర్ సండే వస్తుందండి. అవి కూడా శారీస్ వస్తాయి. రాఖీస్ మాత్రం నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. శారీస్ ఎట్లా బాగా క్లిక్ చేసిరో ఇవి కూడా అంతే క్లిక్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. బాక్స్ ఐటమ్స్ తోటి ఉంటాయి, రీజనబుల్ ప్రైజెస్. మీరు లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది రాఖీస్. ఇవి నేను వాయిస్ ఇద్దామంటే శారీస్ అంటే అవి ఇవి చెప్పగలుగుతాను, దీనికి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్గా ఉంది. హోల్సేల్లో తీసుకొచ్చాను. మొత్తం మ్యాక్సిమం బాక్స్ ఐటమ్ ఉంది, విడిగా కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ చూస్తే మీరు రాఖీలు ఎండింగ్ వరకు చూస్తే ఫస్ట్ ఐటెం నుంచి లాస్ట్ ఐటెం వరకు ఉంటుందండి. ఆఖరి మనం చిన్నప్పుడు చూసిన పువ్వు రాఖీల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. ఈ రాఖీ బాక్స్ ఐటెం అది మధ్యలో కుంకుమ, పసుపు, అక్షింతలు వేస్తారండి. దీని బాక్స్ ఐటమే బాగా డిఫరెంట్గా వచ్చింది. కావాలనుకున్న వాళ్ళు అలానే వేసేయచ్చు. 3 బాక్సెస్లో. అదే చెప్పాను కదా, చాలా తొందరగా అయిపిస్తాను వీడియో అనేసి. అందులో ఇంకా ఇవి కూడా చూడండి సింపుల్గా ఉంటాయి, గ్రాండ్గా ఉంటాయి. కొంచెం మీ జనరేషన్ యూత్కి తగ్గట్టుగా ఉన్నారు కదా. ఇంతకుముందులాగా పెద్ద పెద్ద రాఖీలు చాలా తక్కువ కట్టడము, ఎందుకంటే ఎవరి చేతి చూసిన అట్నే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం సింపుల్గా స్టైలిష్గా ఉండేటట్టే తీసుకొచ్చాను. శారీస్ మీకు ఎలా నచ్చుతాయో రాఖీలు కూడా అలానే నచ్చుతాయి అన్నట్టు సింపుల్ ప్యాటర్న్లో గ్రాండ్ ఉండేటట్టు తీసుకొచ్చానండి. ఇవి చూడండి బాక్స్ ఐటమ్ మ్యాక్సిమం బయట చాలా కాస్ట్ ఉంటుంది, కానీ రాఖీస్ చాలా రీజనబుల్ రేట్లో బాక్స్ ఐటెంలో కూడా 50 నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయండి బాక్స్ ఐటెంలో. ఇవి చూడండి దీని ప్యాకింగే చాలా డిఫరెంట్ ఉంది. బాక్స్ది మామూలుగా క్యాజువల్గా చూపిస్తున్నాను, ఇట్లా క్యాప్ వస్తుంది, చాలా బాగుంటుంది. అన్నీ కొంచెం నాకు ఆయాసం అవుతుంది, కొంచెం ఏమనుకోవద్దండి, వాయిస్ బాగా చేంజ్ అయిపోయింది. ఇవి చూడండి అన్నీ మ్యాక్సిమం ఒక్కొక్కటి జస్ట్ అట్లా శాంపిల్ చూపిస్తున్నాను. చూడండి ఎంత స్టోన్ వర్క్ ఉంది, ఎంత నీట్గా, ఎంత అఫిషియల్గా ఉన్నాయి రాఖీలు. ఒకవేళ తీసుకుపోయినా కూడా మనకు మంచిగా
అనిపించేటట్టు ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. రాఖీస్ అన్నీ చాలా బాగున్నాయి. లెంత్ ఎక్కువ అవుతుంది, ఎంత షార్ట్ తొందర వచ్చి చాలా చూడండి. ఇలా చూపించేసాను, అది కూడా సింగిల్గా. దాని ప్రైస్ ఏది చెప్పట్లేదు, జస్ట్ అలా చూపించాను. దీని ప్యాకింగ్ చూడండి, నాకే చాలాసేపు కన్ఫ్యూజ్ అయిన తర్వాత మా అక్క చూపించింది. దాన్ని అటు సైడ్ ఇటు సైడ్ ఓపెన్ చేసి ఓపెన్ అవుతుంది. అంత డిఫరెంట్గా ఉందన్నట్టు బాక్స్ ఐటెం కూడా. ఇది చూడండి, మళ్ళీ దాన్ని బట్టి సేమ్ మనం గోల్డ్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. దీని ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ అది కూడా బాక్స్ ఐటమేనండి. బాక్స్ ఐటమ్ సేమ్ అన్ని రాఖీస్ ఉన్నాయండి. ఈ రాఖీ ఉంది, ఆ రాఖీ లేదు. ఇక ఇది చూడాలండి. ఇది రాఖీ చూస్తే ఎంత సింపుల్గా ఉందో. దాని చుట్టూ ఉంది చూసినారండి, అది చెక్క వుడ్తో ఉందండి. అసలు దాని రాఖీ సింపుల్గా ఉంది కానీ దాని చుట్టూ డెకరేషన్ చాలా హైలైట్గా ఉంది. ఇది కూడా మస్తు అనిపించింది నాకు. సింపుల్గా ఉంది కానీ కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. జస్ట్ స్టోన్ లాగా మెరుస్తుంది అంతే. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అంటే కొంచెం జాబ్ చేసే వాళ్ళు చేతి నిండా ఇష్టపడారు కదా, వాళ్ళకి కంఫర్ట్గా ఉంటాయి. చూస్తానికి చాలా అఫీషియల్గా రాయల్గా ఉంటుంది. ప్యాకింగ్ మీరు ఒకవేళ తీసుకెళ్ళి కట్టినా కూడా అలా ముందు చాలా బాగా అనిపిస్తాయి. చూడండి, మ్యాక్సిమం బాక్స్ ఐటమ్సే ఉన్నాయండి రీజనబుల్గా. దీని గ్యాప్ సిస్టమ్ అండి, ఇందాక చూపించాను కదా సేమ్ అలానే. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. మామూలుగా మనం కట్టిన రాఖీ 2-3 రోజులు కాదు, ఎక్కువనే ఉంచుకోవచ్చు. అంత సింపుల్గా ఉన్నాయి, గ్రాండ్గా ఉన్నాయి. ఎవరైనా ఏజ్ వాళ్ళైనా ఇష్టపడతారండి. మ్యాక్సిమం జెంట్స్ రాఖీ అలా కట్టగానే అలా తీస్తారు సార్, చేతి నిండా ఉన్నాయని. ఇలాంటి 10 కట్టినా ఏం కాదండి. ఇవన్నీ కొన్ని సింపుల్, మరీ హెవీ కాకుండా కిడ్స్ అట్లా కట్టుకుంటారు కదా, అలా కూడా అండి. అలా కూడా చూడండి, మొత్తం స్టోన్ వర్కే వచ్చింది. అది కూడా చాలా నీట్గా ఉంటుంది. అదే చెప్పాను కదా అన్నీ చూపిస్తానని. ఇది మళ్ళీ బాక్స్ ఐటమేనండి. చూడండి, బాక్స్ ఐటెంలో కొంతమంది చెప్పాను కదా, కొంతమంది ఇష్టపడతారు పెద్దగా అని. ఇంకా పెద్దగా అనుకున్న వాళ్ళకి ఇట్లా కొంచెం పెద్దగా, మరీ హెవీగా ఉండదు. అది కూడా చిన్నగా ఉంటుంది అంతే. 1 రూపీ కాయిన్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి అన్నట్టు. అట్లా కూడా బాగుంటుంది. ఇది నాకు చూపించాను కదండి 3 బాక్సెస్ది సేమ్ అండి. అందులో మన పసుపు కుంకుమ అక్షింతలు వేయచ్చు. ఆ బాక్సులలో సేమ్ ప్యాటర్న్లో 2 ఉన్నాయి. అండ్ ఒక్కొక్క బాక్స్కి 6 వస్తున్నాయండి. అలా ఇందులో ఒక 6 అంటే 12 అట్లా పడుతున్నాయండి మొత్తం. చూడండి, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. బాక్స్ ఐటమ్ అంతే. మ్యాక్సిమం సడన్గా చూస్తే స్వీట్ బాక్స్ లాగా ఉన్నాయి కదా, కాదండి, అలానే ఉన్నాయి రాఖీ ఐటమ్స్. ఇవి కూడా చూడండి ఎంత సింపుల్గా గ్రాండ్గా ఉన్నాయో. ఆల్మోస్ట్ అంత స్టోనేనండి. ఎక్కడ చెప్పాను కదా, ఒకరోజు చేతికి కట్టుకుంటే తొందరగా తీసేయరు అన్నట్టు, అంత అఫీషియల్గా ఉన్నాయి. కట్టుకున్నా బాగుంటుంది, చూడడానికి కూడా దాన్ని ప్యాకింగ్ అపియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. మనం అలా తీసి ఇట్లా కట్టే లోపల కూడా మంచి అఫీషియల్ లుక్ వస్తుంది అన్నట్టు బాక్స్ ఐటమ్స్ తోటి. కానీ అన్నీ రీజనబులే ఉంటాయండి. మ్యాక్సిమం ఎవరు 1-2 తీసుకోరు కదా, అట్లా ఎక్కువ మోతాదులో తీసుకున్న వాళ్ళకి ఇంకా ప్రైస్ కూడా లెస్లో వస్తుంది. చూడండి, ఇవి కూడా ఎంత బాగున్నాయి, సింపుల్గా గ్రాండ్గా ఉన్నాయి. అంతా పూస కలర్ పూసలతో వచ్చిందండి. ఇవి కూడా లైవ్లో చాలా బాగున్నాయి. చూడండి, సన్న ప్యాకింగ్ పొడుగ్గా ఉంది. ఆల్మోస్ట్ అంత బ్యాక్ సైడ్ ఏమేనండి. కానీ ప్రైస్ మాత్రం రీజనబుల్. మామూలుగా మనం యాడ్ చూసిన కవర్ ప్యాకింగ్లో 40 రూపీస్ ఎబోనే కానీ 40కి బిల్లు అస్సలు లేదండి. చూడండి ఇంకెంత సన్నగా బాగుందో. మంచి సింపుల్గా ఉంటుంది. మొత్తం స్టోనేనండి. ఇంకా లైవ్లో చూసిన తర్వాత మీరే అంటారు. మ్యాక్సిమం షాప్ దగ్గరకు వచ్చి తీసుకోండి. ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసి పెట్టండి, నేను పక్కకు ఉంచేస్తాను. ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో. స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పంపించండి, ప్రైస్తో సహా చెప్పేస్తాను. ఎంత బాగున్నాయి చూడండి, ఎంత సింపుల్గా మొత్తం స్టోన్ వర్కేనండి. సన్నగా ఉంటుంది డిజైను. ఇదైతే లేడీస్తో సహా ఎవరికైనా బాగానే ఉంటాయండి. చూడండి, కిడ్స్ కట్టుకున్నా కూడా అసలు స్టోన్ కూడా మామూలుగా మనం గోల్డ్ ఎట్లుంటాయో లోపలికి ఫిక్సింగ్లా ఉంటాయి. ఒకవేళ కింద పడ్డ స్టోన్ రాలిపోదు, అంత బాగుంది. రాఖీలలో కూడా క్వాలిటీ చూసి తీసుకున్నా. ఇది సింపుల్గా ఉందండి. ఇది మాత్రం ఒక్కటే బాక్స్ వేసిన.
కొంచెం కలర్గా ఉంది, కానీ అపియరెన్స్ బాగుంది కదా అన్నట్టు వేసాను. ఇది ఒకటే బాక్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, కొంచెం పెద్దగా చెప్పాను కదా, కొంచెం అమ్మ ఏజ్ వాళ్ళు ఇట్లా కట్టడానికి ఇష్టపడతారు, కొంచెం పెద్దవాళ్ళకి. ఇవి కూడా బాగున్నాయి. అట్లని పెద్దవాళ్ళే కాదు, యంగ్స్టర్స్ కూడా కడతారు. కొంతమంది రాఖీ సైజుని చూసుకుంటారు కాబట్టి కొన్ని పెద్ద రాఖీలు కూడా వేసాను. ఇంకా చూడండి, అన్నీ కొంచెం పెద్దగా ఉన్నవి. ఏ అయినా పెద్ద అయినా చిన్న అయినా మ్యాక్సిమం అండి స్టోన్స్తో వచ్చి కొంచెం గ్రాండ్గా పంపించేటట్లే ఉన్నాయి. అంతా గోల్డ్ తోటి పూసలు ఇట్లా తక్కువ వాడడం అనేది చాలా బాగున్నాయి. చూడండి లాకెట్స్, ఇదంతా అపియరెన్స్ చూడండి ఎంత బాగుందో. ప్యాకింగ్ కూడా ఇక్కడ ఒకటి మిస్ అయింది అనుకున్నాను, కానీ మా పాప తీసింది, తర్వాత ఇచ్చింది, మళ్ళీ పెట్టాను అన్నట్టు. మా పాప నేను తీసి బాక్స్ ఐటమ్ చూస్తూనే ఉన్నాను, తను తీసేసింది. ఎప్పుడు తీసేసింది, అల్లరి పిల్ల మా చిన్న పాప. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇది సింపుల్గా ఉంది, గ్రాండ్గా ఉన్నట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ చేతికి చిన్నపాటి వాచ్ లాగా ఉంటుంది. ఇది కూడా అఫీషియల్ బాగుంటుంది. ఒక బ్రదర్ అట్లా ఉన్న వాళ్ళకి కడితే చేతి నిండుగా ఉన్నట్టు ఉంటుందండి. ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ సేమ్ ప్యాటర్న్స్ వస్తాయి, అదే చెప్పాను కదా. ఫస్ట్లో కొంచెం అన్నీ సన్నగా డిజైన్ సింపుల్గా ఉన్నాయి వేసాను. ఇది కూడా చూడండి, కిడ్స్ కట్టిన ఎవరి కట్టినా చాలా బాగుంటుంది. సింపుల్గా స్టోన్స్ మ్యాక్సిమం అన్ని స్టోన్స్ తోటే ఉన్నాయండి. సింపుల్గా ఉన్నా కూడా ఆల్మోస్ట్ అన్ని స్టోన్ తోటే ఉన్నాయి. అపియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వీడియో తీసేటప్పుడు మా పాప బాగా సతాయిస్తుంది. హెల్త్ అప్సెట్ అయిందంటే మా పాప అంతకంటే ఎక్కువ. ఇవి కూడా అండి కిడ్స్కి, ఇప్పుడు వదిన మరదళ్ళకి పక్కన అన్నయ్యతో పాటు అమ్మ వాళ్ళకి అట్లా కడతారు కదా, అలా కూడా యూజ్ అవుతాయండి. ఇవి ఇందాక చూపించాను కదా, ఇవి కూడా ఆల్మోస్ట్ కొన్ని ఏమవుతాయండి, కొంతమందికి ఆ రాఖీలు నచ్చుతాయి అన్నట్టు కొన్ని 2-3 అట్లా సెట్లు కూడా ఉన్నాయండి. కానీ ముందలు తీసుకుంటే బెటర్ ఉంటుంది. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తారంటే బయట మస్తు ప్రైజెస్ ఉంటాయండి. ఇవి కూడా చూడండి సింపుల్గా ఉన్నాయా, ఇవి కూడా అండి చాలా బాగున్నాయి. అసలు బాక్స్ ఐటమ్ కాకుండా చూడండి ఎంత సింపుల్గా నీట్గా ఉందో. ఇది కిడ్స్కి అయితే చాలా బాగుంటాయండి. కిడ్స్కి కానీ లేడీస్కి కానీ ఇట్లా మామూలుగా పువ్వులు కట్టేదానికంటే ఇవి చాలా బాగుంటాయి. ఇది కూడా చూడండి మొత్తం పల్స్ తోటి వస్తుంది. ఇది బాక్స్ ఐటమ్ కాదండి, కవర్దే. కవర్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. క్వాలిటీకి యాడ కాంప్రమైజ్ కాలేదండి. ఇది నాకు బాగా నచ్చింది. అసలు రాఖీ సింపుల్గా ఉంది, కానీ మీరు లైవ్లో వస్తే చాలా బాగుంటుంది. అది నాకు బాగా నచ్చింది రాఖీ అన్నట్టు. ఇది కూడా ఇది ఆల్మోస్ట్ నేను ఎప్పుడు చూస్తున్నా కానీ అది కొంచెం సింపుల్గా డిఫరెంట్గా అనిపించింది. ఇవి కూడా అంత ఆల్మోస్ట్ స్టోన్స్ తోటే ఉన్నాయండి. ఇది చూడండి ఫిషెస్ చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. మరి అందరికి పెద్దవాళ్ళకి కట్టినట్టు కట్టం కదా, చిన్నపిల్లలకి చాలా బెటర్ ఉంటుంది. చెప్పాను కదా, పెద్దవాళ్ళు కొంచెం ఫార్మాలిటీగా ఇలాంటి రాఖీ కట్టినాకనే వేరే రాఖీ కడతారు. మా వాళ్ళు అలా కట్టారు, అందుకని అలా కూడా వాడతారు అనేసి ఇవి కూడా తీసుకొచ్చాను. కొంతమంది కడతారండి వంతన అంటారు కదా, ఫార్మాలిటీకి ఇది కట్టినాకనే అది కడతారు అన్నట్టు, అందుకని ఇవి కూడా తెచ్చాను. ఇప్పటికీ కడుతుంటారు, అమ్మ లాంటి వాళ్ళు కడుతుంటారు. ఆల్మోస్ట్ ఎవరైనా తీసుకుంటారు అనేటివి అన్నీ తీసుకొచ్చానండి. ఇవి కూడా బాగుంది. ఇది పికాకో అండి. ఇందులో ఇంకొకటి వస్తుందండి, అది నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. బాక్సు రాఖీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇవి రాఖీలండి ఎంత డిఫరెంట్ ఉందంటే ప్యాటర్న్. ఇది టెంపుల్, మామూలుగా మనం గుడికి టెంపుల్ ఉంటుంది కదా అలా ఉంటుంది. ఎంత బాగుందో. టైం లేదు, వీడియోలు ఎంత అయిపోతుంది, ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాక అలా చూపించాను. మధ్యలో మా పాప మస్తు సతాయిస్తుంది, చిన్నమ్మ. ఇంక ఇదైతే మా పాప వదులుతుంది. ఒక చిన్నపాటి కేక్ లాగా స్టెప్ బై స్టెప్ ఉంది, ఫ్లవర్స్ ఉంది. మమ్మీ ఇది మనమే ఉంచుకుందాం ఇవ్వద్దని ఒకటి మధ్యలో వీడియోలోకి వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయండి రాఖీలు. లెంత్